అసలు పేరు పెట్టడంలో గొప్పతనం. ఇప్పుడు పేరు పెడతారు, పేరు పెడితే ఏదో పేరు పెట్టమన్నారు కదా అని పెట్టేయడం కాదు. పేరు పెట్టేటప్పుడు ఆలోచించి ఇటువంటి వికసనం ఉండాలని దానికి తగిన పేరు పెట్టాలి అంటే అది ఎంత గొప్పగా పెట్టాలి. ఆయన ఎంతో ఆలోచించి కాదు, అలవోకగా చెప్పారు. నేను ఇందాక మీకు చిత్తరామనాయ పీఠాల గురించి చెప్పాను. ఆ పీఠాధిపతులకి చివర ఉండవలసిన సన్యాసనామాలు చెప్పారు ఆయన. ఆ నామాలు ఆయన ఎందుకు చెప్పారో తెలుసా? తీర్థ అని ఉందనుకోండి, దాని అర్థం ఏమిటంటే తీర్థముల యందు గొప్ప తీర్థం ఇది అంటే త్రివేణీ సంగమం. అంటే గంగా, యమున, సరస్వతి మూడు కలుస్తాయి కాబట్టి త్రివేణీ సంగమం. అటువంటి త్రివేణీ సంగమ తీర్థం ఎలా ఉంటుందో అట్లా తత్వమసి మహావాక్యమును విచారణ చేసి తానైపోయిన మహాపురుషులు. తత్తత్వము అసి, గంగా, యమున, సరస్వతి, తత్వమసి మూడు కలిపి ఒకటైపోయినవారు. అంత గొప్ప స్థితిని పొందినటువంటి వారికి తీర్థ. ఆశ్రమ అంటే మోక్షము కొరకు మోహమును విడిచిపెట్టి అజ్ఞానాన్ని వదిలిపెట్టి నేను జ్ఞానమును పొందాలనేటటువంటి తీవ్రమైన ఇచ్ఛతో సాధించినటువంటి వ్యక్తి అని గుర్తు. ఆశ్రమ